కవితక్క గారు. మరి ఈ రాష్ట్రంలో యువతకు, మహిళలకు, అణగారిన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు సామాజిక తెలంగాణ కోసం ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రక్షణ సేన 19 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీని ప్రకటించడం జరిగింది. గతంలో 23 ఇన్ఛార్జీలు, నిన్న 19 ఇన్ఛార్జీలను ప్రకటించడం జరిగింది. అందులో ఒక ప్రముఖమైన స్థానం, నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు ప్రపంచం మొత్తం చూసినటువంటి నియోజకవర్గం, ఈరోజు రాష్ట్రం మొత్తం చూస్తున్నటువంటి నియోజకవర్గం, నా సొంత నియోజకవర్గం, నా స్వస్థలం, నేను పుట్టింది, పెరిగింది, చదువుకుంది గజ్వేల్ నియోజకవర్గానికి తొలి ఒక బీసీ బిడ్డనైనటువంటి నాకు ఇన్ఛార్జిగా అవకాశం కల్పించడం అనేది నిజంగా ఆమె గొప్ప మనసుకు శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. ఈ సందర్భంగా మా గజ్వేల్లోని అన్ని వర్గాలు, కులాలకు, మతాలకు అతీతంగా కవితక్కకు రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మేమంతా నిజవర్గం నుండి కవితక్కకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మరి ఈ రాష్ట్రంలో ఆమె నిర్దాక్షిణ్యంగా ఎలాంటి నోటీస్ లేకుండా నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసిన విషయం ఇట్లా మీకు తెలుసు. మరి సస్పెండ్ చేయగానే దాదాపు సంవత్సరం వరకు వేచి చూసి ఈ రాష్ట్రం మొత్తం నలువైపులా తిరిగి ఈ రాష్ట్రంలో ఉన్న బాధలు, పరిస్థితులు, ఈ రాష్ట్ర ప్రజల జీవన స్థితి మొత్తం తిరిగి జాగృతి జనంబాట అనే ఒక కార్యక్రమం తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి జిల్లాలు మొత్తం తిరిగి మరి ఈ రాష్ట్రానికి ఒక కొత్త రాజకీయ పార్టీ అవసరం. ఆ రాజకీయ పార్టీ సామాజిక తెలంగాణ గురించి యువతకు, మహిళలకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలంటే మరి ఒక కొత్త రాజకీయ పార్టీ అవసరం, ఆవశ్యకత ఉందని చెప్పేసి గ్రహించిన కల్వకుంట్ల కవితక్క గారు మరి ఏప్రిల్ 25వ తారీఖు నాడు తెలంగాణ రక్షణ సేన అనే ఒక నూతన రాజకీయ పార్టీని ప్రారంభించిన విషయం మీ అందరికీ తెలుసు. మరి ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏందో ఇట్లా మీ అందరికీ తెలుసు. పంచజన్య సూత్రాలు అని చెప్పేసి ఒక 5 సూత్రాలు తీసుకొని విద్య, వైద్యం, రైతు, మహిళలు, సామాజిక తెలంగాణ ఇట్లాంటి సూత్రాలను తీసుకొని మరి తెలంగాణ ప్రజల ముందుకు వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. మరి ఆ క్రమంలో 42 మంది రాష్ట్రంలో ఇన్ఛార్జీలు వేస్తే మరి బీసీలకే పెద్దపీట వేసిన విషయం కింద మీ అందరూ తెలుసు. ఆ క్రమంలోనే నన్ను గజ్వేల్ ఇన్ఛార్జిగా వేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. మరి ఖచ్చితంగా కవితక్కకు ఈ గజ్వేల్ నియోజకవర్గాన్ని గెలిచి తెలంగాణ రక్షణ సేన జెండాను ఇక్కడ ఎగురవేసి ఆమెకు బహుమతి ఇస్తామని చెప్పేసి ఇట్లా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. మరీ ముఖ్యంగా ఈ గజ్వేల్ వాస్తవుడైన నేను ఈ గజ్వేల్లో ఉన్న సమస్యల గురించి ఇట్లా తెలిసిన వాడిని, ఇక్కడ పుట్టి పెరిగిన కాబట్టి ఇక్కడ సమస్యలు పరిపూర్ణంగా ఈ నిజవర్గం మీద పట్టున్న మనిషిని కాబట్టి ఇక్కడున్న సమస్యలను ఇట్లా పరిష్కరించే కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు మీ ప్రెస్ ద్వారా ఒకటి చెప్పదలుచుకున్నా. ఆ రోజు గతంలో మరి రోడ్ వైడింగ్ అని చెప్పేసి మరి ఇందిరా పార్క్ నుండి కోటమైసమ్మ వరకు మరి భవనాలను, బిల్డింగ్లను కూలగొట్టిన విషయం మీకు తెలుసు. కానీ కూలగొట్టింది అది అట్లనే ఉంది. ఇప్పటికీ ఆ రోడ్డు వెడల్పు కాలేదు, మరమ్మతులు ఇట్లా జరుగుతలేదు. మరి ఆ మరమ్మతులు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లయితేనే మరి దానికి ఇట్లా ఆ కూలగొట్టిన దానికి ఫలితం ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఆ రోడ్ వేయాల్సిన అవసరం ఎంత. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేయలేదు, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా 2.5 సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు ఆ పనులు ముందుకు పోలేదు. అదేవిధంగా రింగ్ రోడ్డు, మరి గజ్వేల్ చుట్టూ ఉన్నటువంటి రింగ్ రోడ్డు 600 మీటర్లు అయితే ఆ రింగు కలుస్తుంది. ఆ సమస్యను అట్లే వదిలేసి
మరి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ పరిష్కరించే కృషి ఇట్లా చేస్తలేదు నిజంగా. మరి అది రోడ్ వేసినా కానీ అది దాన్ని నిరుపయోగంగా ఉండడం ఇట్లా ఇబ్బందికరంగానే ఉంది. దాన్ని ఇట్లా మరి దాని మీద ఇట్లా దృష్టి పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. మరి అదేవిధంగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొత్త బస్టాండ్ ఇట్లా మరి ఉపయోగంలో లేదు. మరి అంత పెద్ద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటి బస్టాండ్ నిజంగా ఉపయోగంలో లేకపోవడం ఇట్లా నిజంగా దురదృష్టకరం. దాన్ని మరి ఏ విధంగా దాన్ని యూజ్ చేసుకోవాలని ఇట్లా ఆలోచించి దాన్ని ఇట్లా ఉపయోగించుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఒకప్పటి ఎంపీడీఓ ఆఫీస్ కూడా నిరుపయోగం ఉంది. ఈరోజు నిజంగా మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. మనకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేదు. నిజంగా పెట్టాలంటే ఇంత పెద్ద గజ్వేల్కి 2 టౌన్ పెట్టాల్సిన అవసరం ఇట్లా ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒకప్పటి గజ్వేల్ కాదు ఇప్పుడు. ఒకప్పటి గజ్వేల్ వేరు, ఇప్పటి గజ్వేల్ వేరు. ఇప్పటి గజ్వేల్ దాదాపు 50,000 ఓట్లు మించిపోయినటువంటి గజ్వేల్ ఈరోజు మున్సిపాలిటీ. ఎందుకంటే ఈరోజు R&R కాలనీ కలవడంతో దాదాపు 10,000 ఓట్లు కలిసినాయి. మరి అంతకుముందే మరి దాదాపుగా 30,000-40,000 ఓట్లు ఉన్నాయి. కాబట్టి 50,000 ఓట్లున్న మనకు మరి 50,000 ఓట్లే ఉన్నాయంటే జనాభా దాదాపు 1,00,000 దాటింది. కాబట్టి మరి 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఉండాల్సిన అవసరం ఇట్లా ఎంతైనా ఉంది. మరి ఆ పోలీస్ స్టేషన్ గతంలో మేము చిన్నగా ఉన్నప్పుడు పాత బస్తీలో ఉండేది. మరి అదేవిధంగా ఇప్పుడు ఇట్లా ఆ ఎంపీడీఓ ఆఫీస్ని ఇట్లా ఏదో రకంగా యూజ్ చేసుకున్నట్టు ఉపయోగం తెచ్చినట్టయితే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. మరి అదేవిధంగా ఈరోజు చాలా మట్టుకు ఈరోజు ఉపయోగించుకోవాల్సిన భవనాలు చాలా ఉన్నాయి. మరి అలాంటి భవనాలను ఇట్లా ఉపయోగించుకోవాలి, మరమ్మతులు ఇట్లా చేయాలి. ఈరోజు గత ప్రభుత్వం వదిలిపెట్టిన పనులన్నీ మరి ఈ ప్రభుత్వంలో ఇట్లా జరుగుతాయి అనుకున్నాం, కానీ ఏవి జరుగుతలేవు. అదేవిధంగా ఇక్కడ కొన్ని భవనాలు ఆ రోజు కుల సంఘాలని చెప్పేసి కులాలకు కొన్ని భవనాలు ఇచ్చారు. ముఖ్యంగా ఈరోజు ఆ రోజు పద్మశాలి సంఘం ఇచ్చింది, మరి మున్నూరు కాపుల సంఘం ఇచ్చింది, మరి వైశ్య సంఘం ఇచ్చింది, ముదిరాజులకు ఇచ్చారు. మరి ఎక్కడికక్కడ ఆగిపోయినాయి, మధ్యంతరంగా ఆగిపోయాయి. గవర్నమెంట్ ఆగిపోతే, గవర్నమెంట్ పడిపోతే పనులు ఆగిపోకూడదు. పనులు ఖచ్చితంగా జరిగి తీరాలి. ఎక్కడికక్కడ మధ్యన ఆగిపోయిన పనులు ఉన్నాయి. మరి ఎవరు ప్రారంభిస్తారు, ఎవరు నిర్మాణం చేస్తారు, ఎవరు కంప్లీట్ చేస్తారు? మరి ఈరోజు నిజంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటారు, నేను ఈడ వాళ్ళని పొందబెడతాను, వీళ్ళని పొందబెడతాను. ఎవరిని పొందబెడతా తర్వాత సంగతి. ఈడ అభివృద్ధి అయితే ఆగిపోయిన అభివృద్ధి చూడ ఒకసారి. నీకు పగ ఉంటే రాజకీయ పగ ఉండొచ్చు, కానీ ప్రజల మీద పగ ఉండొద్దు కదా. రాజకీయ కక్ష పెంచుకో, అంతేగాని నువ్వు ప్రజల మీద కక్ష పెంచుకోవద్దు కదా. నువ్వు ఇంకొకటి వ్యక్తిగత విమర్శలు మానుకొని అభివృద్ధి వైపు చూడండి. మీరు కాంగ్రెస్ నాయకులంతా ఈరోజు ప్రభుత్వం మీది. ఖచ్చితంగా అభివృద్ధి వైపు చూసినట్టయితే ఈరోజు ఆగిపోయిన భవనాలు ఏదైతే ఉందో వాళ్ళు నిర్మాణం చేపట్టండి, వాటిని కంప్లీట్ చేయండి. ఈరోజు గజ్వేల్లో నిజంగా అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. ప్రభుత్వం మారంగానే కుంటుపడిపోవాల్సిన అవసరం లేదు. ఈరోజు తెలంగాణలోనే గజ్వేల్ నియోజకవర్గం ఇట్లా తెలంగాణలో ఒక పార్టీ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇట్లా మీకు ఉంది. గజ్వేల్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇట్లా మీద ఉంది. రాజకీయంగా మీకు పగలు ఉండొచ్చు, వ్యక్తిగతంగా మీకు పగలు ఉండొచ్చు, కానీ ఇక్కడ ప్రజల మీద మీకు పగ ఉండొద్దు. ఇది తెలంగాణలో గజ్వేల్ నియోజకవర్గం ఇట్లా మీ పార్టీ కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇట్లా ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆగిపోయిన పనులు, ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ ఆగిపోయినాయి, అవన్నీ కంప్లీట్ చేసిన బాధ్యత ఇట్లా ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా మరి బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఉద్యమకారులకు నేను ఒక చిన్న విన్నపం చేయదలుచుకున్నాను. ఉద్యమకారులారా, నా సహచర మిత్రులారా, సహచర ఉద్యమకారులారా, ఒక్కసారి ఆలోచించండి. బీఆర్ఎస్లో ఒకే ఒక్క ధనవంతులకు మాత్రమే అక్కడ ప్రాధాన్యత ఇస్తారు, ఉద్యమకారులకు కాదు. ఉద్యమకారుల ఉసురు తెలిగే ప్రభుత్వం పోయిందన్న సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు. ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఈరోజు కవితక్క ఉద్యమకారురాలు, ఈ తెలంగాణ రాష్ట్రం మీద పట్టున్నటువంటి నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు. మరి అలాంటి నాయకురాలు స్థాపించినటువంటి తెలంగాణ రక్షణ సేన ఉద్యమకారులకు పెద్దపీట వేస్తుంది. నేను ఒక ఉద్యమకారునిగా, గజ్వేల్ నివాసిగా ఈరోజు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చింది. కాబట్టి ఉద్యమకారులకు నేను ఈ సందర్భంగా స్వాగతం పలుకుతున్నా. రండి, కలిసి పనిచేద్దాం. తెలంగాణ రక్షణ సేనలో చేరి కవితక్కకు చేయూతనిచ్చి మరి ఆమె వెంబడి ఉండి తెలంగాణ అభివృద్ధి పథకంలో నడిపించుకునే దాంట్లో మనం ఇట్లా బాధ్యులమైదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.
అదేవిధంగా మహిళలకు ఒక మహిళా నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు మహిళా నాయకురాలు, ఆమె స్థాపించినటువంటి పార్టీ తెలంగాణ రక్షణ సేన మహిళల గురించి 33% రిజర్వేషన్ కొట్లాడినటువంటి నాయకురాలు కవితక్క గారు. అలాంటి నాయకురాలు స్థాపించినటువంటి తెలంగాణ రక్షణ సేనలో మహిళలు ఇట్లా పెద్ద సంఖ్యలో చేరి మరి అక్కకు చేదోడుగా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా సామాజిక తెలంగాణ ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం, తెలంగాణ రక్షణ సేన ఉద్దేశం సామాజిక తెలంగాణ. కాబట్టి సామాజిక తెలంగాణలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేదలు, బలహీన వర్గాలు అందరూ ఈ పార్టీలో చేరి పార్టీ బలోపేతానికి కృషి చేయవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా రేపు అతి త్వరలో ఒక బీసీ మీటింగ్ ఇట్లా ఉండబోతుంది. దానికి విజయవంతం చేయాల్సిన బాధ్యత ఇట్లా మన మీద ఉంది. కాబట్టి మీరందరూ తెలంగాణ రక్షణ సేనలో చేరాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారకులైన నా నియోజకవర్గ ప్రజలందరికీ, కులాలకు మతాలకు అతీతంగా నన్ను ఆదరించిన, ఇక్కడ ప్రతి కులం వారు నన్ను ఆదరించారు, ప్రతి మతం వారు నన్ను ఆదరించారు, ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ ఉండబట్టే ఈరోజు ఈ స్థాయికి రాగలిగాను. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాల నుండి మద్దతు ఉంది కాబట్టి ఈరోజు గజ్వేల్ నియోజకవర్గ స్థాయిలో ఉన్నా. అదేవిధంగా నాకు సహకరించిన ప్రెస్ మిత్రులకు, ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రతి ఒక్కరికి, ఈ నియోజకవర్గ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటూ మీకు ఎల్లవేళ అందుబాటులో ఉంటా. మరి అవకాశం కల్పించింది కాబట్టి నాకు అందరూ సహకరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కవితక్క, కవితక్క నాయకత్వం, జై టిఆర్ఎస్, టిఆర్ఎస్, టిఆర్ఎస్.